హెయిర్ ఫాల్ అనేది ప్రతి ఒక్కరికి ఒక కామన్ ప్రాబ్లంగా తయారైపోయిందనమాట. దీనికోసం నేనైతే ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా చూడండి, ఎక్కడ స్కిప్ మాత్రం చేయొద్దు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ బ్యూటీ హోమ్. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో ఏంటో స్టార్ట్ చేసేద్దాం. జుట్టు రాలడం అనేది ప్రతి ఒక్కళ్ళలో కామన్ ప్రాబ్లం అయితే ఉంటుంది కదా. దీనివల్ల వచ్చేసి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడం, అలాగే స్కాల్ఫ్ మొత్తం పల్చగా అయిపోవడము, డాండ్రఫ్ రావడం, ఇచ్చింగు ఇలాంటివన్నీ ఉంటున్నాయి కదా. దీనికోసం నేను ఒక మంచి టిప్ అయితే ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. దీనివల్ల వచ్చేసి మన హెయిర్ స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది. అలాగే హెయిర్ని డ్రై అవ్వనీయకుండా చేసి హెయిర్ని రీగ్రోత్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో మనం వాడే ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ హెయిర్కి మంచి బలాన్ని అయితే ఇస్తుంది. ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ నేను ఇక్కడ ఒక బౌల్ని అయితే పెట్టి స్టవ్ మీద దానిలో ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీనిలో అవిసె గింజలను యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను దీనిలో మెంతులను అయితే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ మన జుట్టుకి హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే డ్రైనెస్ని తగ్గిస్తుంది, అలాగే స్మూత్ అండ్ సాఫ్ట్గా ఇస్తుంది. అలాగే దీనిలో నేను రైస్ని కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. రైస్ని యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా హెయిర్ గ్రోత్కి మనకి తొందరగా రిజల్ట్ రావడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా బాగా మంచి రిజల్ట్ని అయితే ఇస్తాయి అన్నమాట. అండ్ ఇది వచ్చి 10 to 15 minutes వచ్చేసి మనం వాటర్ని అయితే బాయిల్ చేసుకొని కొంచెం జెల్ లాగా మార్చుకోవాలి. ఇలా జెల్ లాగా అయిన తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని దీనిలో మిగతా ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మనకి న్యాచురల్గా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈజీగా హెయిర్ గ్రోత్ని అయితే మంచిగా చేసుకోవచ్చు అనమాట. వీక్లీ వన్స్ అయితే మనం ట్రై చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అయితే చూస్తారు. ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చి దీనిలో మనం అలోవెరా జెల్, మన ఇంట్లో ఉండే అలోవెరా జెల్ని కానీ లేదా చెట్టు నుంచి తీసిన అలోవెరా జెల్ని అయినా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం దీన్ని హెయిర్ గ్రోత్కే కాకుండా అలాగే స్మూత్ అండ్ సాఫ్ట్గా రావడానికి కూడా మనకి ఈ ప్యాక్ అనేది మంచిగా యూజ్ అవుతుంది. ఇప్పుడు దాకా మనం జెల్లాగా ప్రిపేర్ చేసిన దాన్ని ఇప్పుడు దీనిలోకి మనం వడకట్టుకోవాలన్నమాట. వడకట్టుకొని ఈ జెల్ అందరినీ మనం ఇంకొక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ముందుగా వడకట్టి తీసి పెట్టుకున్న ప్యాక్లో జెల్లో మనం వచ్చేసి ఈ అలోవెరా జెల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ అలోవెరా జెల్ని అలాగే దీంతో పాటు మనం కోకోనట్ ఆయిల్ కానీ లేదా విటమిన్ ఈ క్యాప్సిల్ కానీ యాడ్ చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ ఆర్ విటమిన్ ఈ క్యాప్సిల్ వచ్చి మీ ఆప్షనల్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే కోకోనట్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ ప్యాక్ వచ్చేసి వీక్లీ వన్స్ కానీ లేకపోతే 2 daysకి ఒకసారి కానీ మనం హెడ్ బాత్ చేసే 15 minutes ముందు అప్లై చేసుకుంటే మన హెయిర్ అయితే మంచిగా సాఫ్ట్ అండ్ స్మూత్గా అవుతుంది. అలాగే హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది, డాండ్రఫ్ని తగ్గిస్తుంది, ఇచ్చింగ్ కూడా తగ్గిస్తుంది. నేనైతే ఈ ప్యాక్ని ట్రై చేసి మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అయితే షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.